అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నలభీం బ్లాగ్స్. ఈరోజు ఐటమ్ చికెన్ గ్రేవీ. ఇడ్లీ, దోశ, చపాతీ, రైస్, ప్రతి ఒక్క దాంట్లో వడల్లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్. కూర ఉడుకుతుంటే గుమ్మ భలే స్మెల్ వస్తుందండి. మనం వేసుకున్న మసాలాని బట్టి స్టైల్ మారుతుంది. సో వీడియో చూసేద్దాం. దానికి ముందు మీరు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్ళు వేసుకొని కడుక్కోవాలి. తర్వాత దాన్ని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. మన ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. టమాటా కొంతమంది మిక్సీ పెట్టుకొని గ్రేవీగా వేసుకుంటుంటారు. నేను ఆల్మోస్ట్ ఇలాగే వేస్తుంటానండి, ముక్కలు కట్ చేసి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుందాం. దానికి అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. ఇంతకుముందు వేరే వీడియోస్ చేశాను, దాంట్లో మసాలాలు, ధనియాలు, చెక్క, మొగ్గ ఇవి కూడా వేశాను. ఆ టేస్ట్ వేరుకుంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఆ వీడియో కావాలంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి నలభీం బ్లాగ్స్ అని కొట్టి చూడండి, తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. దాల్చిన చెక్క, లవంగం మొగ్గలు వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, చూడండి వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు వేయగానే కొంచెం సాల్ట్ వేసేసి చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుంది. లేదంటే మాడిపోతాయి, కానీ టమాటా ముక్క ఉడకదు. ఓకే, ఉడికింది లేదు మనకి ఎలా తెలుస్తుందంటే టమాటా పీల్ అనేది సపరేట్ అయిపోయి వస్తుంది. ఇట్లా గుచ్చితే తెలిసిపోతుంది. ఇంకా వేగాలండి, బాగా వేయించుకుందాం. మనం వేసుకునే మసాలాని బట్టి టేస్ట్ మారిపోతుందండి. ఇప్పుడు ఇది చేసుకునే ఈ గ్రేవీ ఐటము ఆంధ్ర స్టైల్. దీంట్లో సపరేట్గా దాల్చిన చెక్క, మొగ్గ అవన్నీ మసాలాతో పాటు వేయరు. అదేంటంటే నెల్లూరు స్టైలు. దాల్చిన చెక్క, మొగ్గ, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అన్నీ కలిపి వేస్తారు. బట్ ఇందులో మాత్రం జస్ట్ అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఈ మూడు మాత్రమే మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసాను. అంటే చిన్నగానే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. అడుగంటితే తెలుసు కదా, టేస్ట్ మారిపోతుంది, కలర్ మారిపోతుంది. తినడానికే కాదు, చూడడానికి కూడా పనికిరాదు. వీలైనంత వరకు మనం చేసే ఏ వంట అయినా సరే చిన్న మంట పెట్టుకొని చేసుకోవాలా. మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్. లో ఫ్లేమ్ పెట్టాల్సిన దగ్గర మాత్రమే పెట్టాలి. ఓకే, మసాలా ఓకే ఫ్రై అయిపోయిందండి, కలర్ మారుతుంది. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న కూరని మసాలాలో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకొని ఏమైనా కారం, ఉప్పు అవి ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కాస్త చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్లో 1 స్పూన్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి కనుక మనం నానబెట్టుకుంటే కొంచెం ముక్క మెత్తగా ఉంటుందండి, గట్టిగా ఉండకుండా. ఆల్మోస్ట్ ఈ కండ పీసెస్ అన్నీ కూడా కొంచెం రబ్బర్ ఉన్నట్టు ఉంటుంటాయి కదా, గట్టిగా పీస్గా ఉంటాయి. అలాంటివి మనకు అలా ఉండకూడదు. కొంచెం జ్యూసీగా, సాఫ్ట్గా ఉండాలనుకుంటే 1 2 స్పూన్స్ ఆయిల్ వేసి కనుక మగ్గబెట్టుకుంటే, నానబెట్టుకుంటే మనకు అలా పీస్గా రాదు ముక్క, కండ పీసెస్. ముందుగానే వాటర్ ఎప్పుడూ పోయకూడదండి. చిన్న మంట పెట్టుకొని ఆ చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓకే, మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోతుంది అలా చేయడం వల్ల. చూడండి, ఆయిల్ కూడా బయటకు వస్తుంది. చిన్న మంట పెట్టుకోవాలి, ఎందుకంటే లోలో పెట్టుకోవడం వల్ల అడుగంటదు, నిదానంగా చేసుకోవచ్చు, అండ్ డిషెస్ కూడా పాడవ్వవు.
ఓకే, ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. గ్రేవీనే కాబట్టి మరీ ఎక్కువ వాటర్ మనకు అవసరం లేదు, కొంచెం గుజ్జుగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా మొత్తం కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యేదాకా అలా వదిలేద్దాం. ఓకే, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బాగా చూడండి, కొత్త ఉడుకుతుంది. స్మెల్స్ మామూలుగా రావట్లేదు, గుమగుమా వస్తుంది. ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. అంటే ఎక్కువ స్పైసీగా ఉండకుండా కొంచెం మైల్డ్గా ఉండాలి, మసాలా తక్కువగా ఉండాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ గ్యాస్ స్టవ్లు అవి ఇవి అని చెప్పి పడడం లేదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ తినడం వల్ల హెల్తే కానీ నాన్ హెల్త్ ఏమి ఉండదు. మన కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉండి తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోలు చూడొచ్చు.